బిజినెస్ లో సక్సీడ్ అవ్వాలన్నా ఎందులో సక్సీడ్ అవ్వాలన్నా మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అదే అబ్జర్వేషన్. మనం ఏవో రీల్స్ చూసి లేదంటే వీడియోలు చూసి లేదంటే పాడ్కాస్ట్లు చూసి నేర్చుకోవడం అన్నది వాస్తవమే. కాకపోతే దానికంటే మించి మన లైఫ్ ఎవ్రీ డే స్టెప్స్ లోని మనం చాలా వరకు నేర్చుకోవచ్చు. అది మీ చిన్న ఊబర్ రైడ్ అయినా కావచ్చు, మీరు వెళ్తున్న కాఫీ షాప్ అయినా కావచ్చు, మన చుట్టుపక్కల మొత్తం చాలా లెసన్స్ ఉంటాయి. మొన్న రీసెంట్ గా ఇంటరాక్ట్ అయిన ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తో మాట్లాడాను. అతను ఒక కెఫే స్టార్ట్ చేయక ముందు 300 కెఫేలకి వెళ్ళి ప్రతిదీ అబ్జర్వ్ చేసింది. అంటే అతను ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంతసేపట్లో అతని దగ్గర కాఫీ వస్తుంది, ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంత వేడిగా అతని ప్లేట్ లో ఫుడ్ వస్తుంది నుంచి బరిస్తా అతనితో ఎలా మాట్లాడుతున్నాడు, వెళ్ళిన వెంటనే గ్రీట్ చేసాడా లేదా, పార్కింగ్ పెట్టి తీయడానికి ఎంతసేపు పడుతుంది, వ్యాలే ఉన్నదా లేదా, ఇలా ప్రతి పాయింట్ అతను ఒక చెక్ లిస్ట్ చేసుకొని ప్రతి కెఫేకి విజిట్ అయిన తర్వాత రాసుకొని ఏవేవి కరెక్ట్ గా ఉపయోగపడుతున్నాయి, ఏవేవి వర్కౌట్ అవుతున్నాయి అవ్వట్లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాతే అతను కెఫే బిజినెస్ స్టార్ట్ చేసాడండి. రాసుకోవడం అన్నది కూడా ఇంతే ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో నోట్ మేకింగ్ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఒక బుక్ లో నేను చదివాను, నెవర్ ట్రస్ట్ యువర్ మెమరీ అని చెప్పి, విచ్ మీన్స్ మనం చూసి ఓకే నేర్చుకున్నాం ఇది మనం చేద్దాం అని అనుకొని మర్చిపోయారంటే అది మీకు గుర్తయితే మళ్ళీ ఉండదు. సో 100% మీరు అబ్జర్వ్ చేసినవన్నీ రాసుకోండి. 2 takeaways ఫర్ యూ ఇస్ టు బి అబ్జర్వెంట్ అండ్ టు మేక్ నోట్స్. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు బిజినెస్ ఐడియా వస్తుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ నాలెడ్జ్ అనేది మీరు ఎప్పటికైనా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇంకొక పాయింట్ కూడా మర్చిపోద్దు, ఇంటి మనీకి ఫాలో కొట్టండి.